కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 60 లక్షలు విలువ చేసి 20 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనపరుచుకున్నట్లు జిల్లా ఎస్పీ టీవీ శ్రీనివాసరావు తెలిపారు. కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. ఇక పట్టణంలో నివాసం ఉండే కొత్తపల్లి సదాశివ నకిలీ బీటీ విత్తనాలను జిల్లాలో అమ్ముతున్నారన్న నమ్మదగ్గ సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం పెద్దబాగు దగ్గర అనుమానం కొద్దీ ఐచర్ వ్యాన్ ఆపి తనిఖీ చేయగా అందులో 60 లక్షలు విలువ చేసే 20 క్వింటాల ప్రభుత్వ నిషేధిత నకిలీ బీటీ 3వ రకం పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నమోదైన సమాచారం మేరకు మనం ఈరోజు కాగజ్నగర్ పెద్దవాగు దగ్గర ఒకటి సస్పెక్టెడ్ లారీ ఒకటి మనం ఐచర్ వ్యాన్ ఒకటి పట్టుకోవడం జరిగింది. సో దీని పరిస్థితి చూసినప్పుడు మనకు అందులో 20 క్వింటాల కాటన్ సీడ్, ఫేక్ కాటన్ సీడ్ మనం గుర్తించడం జరిగింది. దాని వర్త్ 60 లక్షల రూపాయలు. సో ఇమీడియట్ గా అతను ప్రశ్న చేస్తే అది కర్ణాటక తీసుకొస్తామని చెప్పారు. గజనగర్ ఘాట్ అని కర్ణాటక ఏరియాలో అక్కడ గూడ నుంచి వస్తున్నది తెలిసింది. సో అతన్ని పట్టుకొని మనం తీసుకోవడం జరిగింది. సో ఇతను ముఖ్యంగా అతని పేరు మెయిన్ ఎక్కువ వచ్చేసి కొత్తపల్లి శివారెడ్డి అని ఇతను ఇక్కడ లోకల్ కాగజ్నగర్ ఉంటాడు. ఈయన అక్కడ తెప్పిస్తున్నాడు. సో దాంతో పాటు ఒక డ్రైవర్ లక్ష్మణ్ అని చెప్పి ఐచర్ వ్యాన్ డ్రైవరు, దాంతో పాటు సంతోష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. సో మొత్తానికి మూల కారణం ఒక A4 ఇప్పుడు అప్స్టాండింగ్ ఉన్నాడు. ఆయన పేరు వేణుగోపాల్ రెడ్డి. ఈయన సిరిసిల్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి. వీరంతా కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి మన కర్ణాటక ప్రాంతంలో తీసుకొచ్చి ఇక్కడ మన చుట్టుపక్కల అమ్మాలని చెప్పి ప్రయత్నంతో పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు మన రోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు సీజ్ చేయడం జరిగింది కాటన్ సీడ్, ఫేక్ కాటన్ సీడ్. సో ఇంతవరకు సోఫార్ జిల్లాలో మనం ఇప్పటివరకు 30 క్వింటాల ఫేక్ సీడ్, ఈ సీజన్ లో 30 క్వింటాల కాటన్ సీడ్ మనం ఫేక్ సీడ్ మనం స్పీరియస్ సీడ్ మనం పట్టుకోవడం జరిగింది. దాంతో పాటు 15 మంది అరెస్ట్ చేశాము. సో రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఫేక్ సీడ్ కొనవద్దు, కొన్ని నష్టపోవద్దు. సో ప్రజలందరూ కూడా ఎవరికైనా సమాచారం ఉంటే మనకు సమాచారం ఇస్తే మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కాటన్ సీడ్ కానీ, ఫేక్ సీడ్ కానీ, ఫేక్ ఫర్టిలైజర్స్, ఇటువంటి స్పూరియస్ సీడ్స్, స్పూరియస్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఉంటే కూడా మాకు సమాచారం ఇవ్వాలి. సో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. దాంతో పాటు వీళ్ళందరూ ఇంతకుముందు కేసులో ఉన్నా చూస్తాము. ఆ కేసు ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మనం పెట్టడానికి ఆలోచన చేస్తున్నాం. ఇది వర్త్ 60 lakhs ఉంటుంది. కేజీ 3,000 ఉంటుంది. సో 20 క్వింటాల్స్ 60 lakhs వర్త్ ఉంటుంది. సో దీనివల్ల ఇది కనుక ప్రజల్లోకి పోయి ఉంటే, రైతులకు పోయి ఉంటే ఎంతో నష్టం జరిగేది.